చాలామంది 10th క్లాస్ స్టూడెంట్స్ అడుగుతున్న డౌట్ ఏంటంటే, అన్న నేనైతే ఎగ్జామ్ చాలా బాగా రాశాను. కానీ నాకు చాలా అంటే చాలా తక్కువ మార్కులు అయితే వేశారు. రీవెరిఫికేషన్, రీకౌంటింగ్‌కి పెట్టుకుంటే నాకు మార్కులు పెరిగే ఛాన్స్ ఉంటుందా? నేనైతే చాలా డౌట్‌లో అయితే ఉన్నాను. ఒక క్లారిటీ అయితే ఇవ్వండి అని అయితే చాలామంది అయితే అడుగుతున్నారనమాట. మోస్ట్ ఆఫ్ ద కామెంట్స్‌కి అయితే రిప్లైలు ఇవ్వలేకపోతున్నా. రిప్లై ఎందుకు ఇవ్వలేదంటే మన సబ్స్క్రైబర్స్ కాదు, మీరు వీడియో చూస్తున్నా కానీ చెప్తున్నా నిజంగా. ఎందుకంటే చాలామంది, నేను ఆల్రెడీ చెప్పాను, మన సబ్స్క్రైబర్స్ మాత్రమే కామెంట్స్కి రిప్లైస్ ఇవ్వబడుతుంది అని అయితే. కానీ నువ్వు ఇంకా వీడియో చూస్తున్నావు కానీ సబ్స్క్రైబ్ చేసుకోలేదు, గుర్తుపెట్టుకో. అట్లీస్ట్ నీకు రీవెరిఫికేషన్, రీకౌంటింగ్ సంబంధించి ఈ వీడియో ఎండింగ్ లోపు అయితే ఒక క్లారిటీ అయితే ఇస్తాను. ఖచ్చితంగా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకో మిత్రమా. ఇకపోతే స్క్రీన్ మీద అయితే గమనించండి. ముందుగా చూసుకున్నట్లయితే తెలుగు, హిందీ, ఇంగ్లీష్, మ్యాథ్స్, సైన్స్, సోషల్ చూసుకున్నట్లయితే మనకు 100 మార్క్స్కి అయితే ఉంటాయన్నమాట. ఈ విషయం అయితే అందరికీ తెలిసిందే. ఇంకో విషయం అయితే చెప్పాలనుకుంటున్నాం మధ్యలో. ఆర్జీకేడీ ట్రిపుల్ సంబంధించి ప్రతి ఒక్క స్టూడెంట్ అయితే అప్లై అయితే చేసుకోవచ్చు, గుర్తుపెట్టుకో. ఆర్జీకేడీ ట్రిపుల్ సంబంధించి మన సబ్స్క్రైబర్స్కి మాత్రమే నేనైతే స్పెషల్ కేటగిరీలో, అంటే మనకు ఆప్షన్ అనేది ఉందన్నమాట. ఎలా చేయాలో నేనైతే ఎలా అప్లై చేసుకోవాలి, ఎలా సీట్ వస్తుంది అన్న దానిపైన అయితే మీకు స్పెషల్ గైడెన్స్ ఇవ్వడం జరుగుతుంది. అది కూడా సబ్స్క్రైబర్స్కి మాత్రమే ముందే చెప్పేస్తున్నా. కాబట్టి నువ్వు సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకో. ఏమైనా డౌట్ ఉన్నా కామెంట్ చేయి, సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాతే కామెంట్ చేయి. ఇకపోతే స్క్రీన్ మీద అయితే గమనించండి, ఎవరు పెట్టుకోవచ్చు ఈ రీవెరిఫికేషన్ అండ్ రీకౌంటింగ్ అన్న విషయానికి వస్తే 20 నుంచి 25 మార్కుల ఎవరికైతే ఈ మధ్యలో మార్క్స్ వచ్చుంటాయో, ఏ సబ్జెక్ట్ అయినా కానివ్వండి, మీకైతే తక్కువ ఛాన్సెస్ అయితే ఉంటాయి. రీవెరిఫికేషన్ అయితే మీరు చేసుకుంటే మాత్రం మార్క్స్ వేసే ఛాన్స్ అయితే తక్కువే ఉంటుంది, ముందే చెప్తున్నా. ఇకపోతే 25 నుంచి 30 మార్కులు లేదా 31 మార్కుల నుంచి, అంటే 31 నుంచి 32, 33 ఈ రేంజ్లో ఎవరికైతే వచ్చాయో, మీరు రీవెరిఫికేషన్, రీకౌంటింగ్ పెట్టుకున్నా కానీ మీకైతే ఖచ్చితంగా మార్కులు వచ్చే ఛాన్స్ అయితే ఉంటుందన్నమాట. కాకపోతే నేను ఇచ్చే ఒక చిన్న అడ్వైజ్ ఏంటంటే, ఎవరికైతే 25 బిలో వచ్చుంటాయో, 25 కన్నా తక్కువ మార్కులు, నేను చెప్పేది ఏంటంటే మీరు పీస్ఫుల్గా సప్లీ ఎగ్జామ్ రాసుకోండి ఫ్రెండ్స్. ఎందుకంటే ఫీజు మీరు కట్టినా కానీ రీకౌంటింగ్, రీవెరిఫికేషన్కి మార్క్స్ అయితే ఎక్కువ పెరిగే ఛాన్స్ అయితే ఉండదు, నేను చెప్తున్నా నా ఎక్స్పీరియన్స్తో అయితే. కాబట్టి సప్లీ రాసుకుంటే మీరు ఆరాంగా అయితే పాస్ అయిపోవచ్చు. ఇకపోతే స్క్రీన్ ఇక్కడ గమనించండి. 15 నుంచి 20 మార్కులు అయితే వచ్చాయని అయితే కొంతమంది కామెంట్ చేయడం జరిగింది. మన సబ్స్క్రైబర్స్లో చాలా బాధపడుతూ అయితే పెట్టారు, అన్న నేను బాగా రాశాను అయినా తక్కువ వేశారని అయితే. మిత్రమా, నేను చెప్తున్నా నీకే ఫ్రెండ్స్, గుర్తుపెట్టుకో, సప్లీలో ఖచ్చితంగా పాస్ అవుతావు, నేను హామీ ఇస్తున్నా. మీరు మాత్రం 15 నుంచి 20 వచ్చిన వాళ్ళు మాత్రం ఎవడు కానీ రీవెరిఫికేషన్, రీకౌంటింగ్ అయితే అస్సలు పెట్టుకోకండి. సప్లీ మీరు స్క్రీన్ మీద చూస్తున్నారు కదా, బెటర్మెంట్ అండ్ సప్లీ అనే ఆప్షన్ అయితే ఉంది. దానికి సంబంధించి మీకు క్వశ్చన్ పేపర్స్ ఏ సబ్జెక్ట్ కావాలి, ఖచ్చితంగా బెటర్మెంట్ రాసేవాళ్ళు కానీ, సప్లీ రాసేవాళ్ళు కానీ, ఏ సబ్జెక్ట్ కావాలి మీరు ఖచ్చితంగా కామెంట్లో అయితే మెన్షన్ చేయండి, నేను నీకు గైడెన్స్ అయితే ఇస్తాను. ఆల్ ది బెస్ట్ ప్రతి ఒక్కరికి అయితే.